బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. షూ! ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. ఏ, నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను. చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు. నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే, అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబూ, అరే, ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా, సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి. లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా! ఎక్కడికెళ్ళావు బాబూ? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. అరే, తొందరగా చెయ్యండి. మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా. త్వరగా కలండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే, అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా, అలా వద్దు. నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగను తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా
పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరిగుండకూడదు. గురూజీ, మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటమైతే ఆపింది కదా. ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో. అరే, పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ? అరే, అది నాలాంటి డాక్టర్కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు. మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అతను కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు? హా, ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే, అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేశావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. నువ్వెందుకని ఏడుస్తున్నావు? నీకు దక్కాల్సిన వాటా చేప నీకు దక్కింది కదా. సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, మీరు చేపలు వేపేశారా? ఇంకా లేదు. ఎందుకు అడుగుతున్నావు? మేమిద్దరం చదివేశాం. మేమందరం వెళ్ళి కాసేపు ఆడుకోవచ్చా? అలా మీరు చదివేశారంటే వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా. అక్క, అది కింద పెట్టే అక్క. నేను కింద పెట్టను, పెడితే నువ్వు తీసుకుంటావు. ఎప్పుడు చూసినా దాంతోనే ఆడుకుంటున్నావు. కాసేపు నేను కూడా ఆడతాను, ఇవ్వు. కుదరదు, దీంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. దీన్ని నువ్వు కింద పడేసి మురికి చేస్తావు. లేదక్క, నేను అలా ఏమి చేయను. నాకు కాసేపు ఇవ్వను. నేను నీకు ఇది ఇవ్వను. నాకు ఇది కావాలి. నా
బొమ్మను నువ్వు నాకు ఇవ్వకపోయావంటే నేను నిన్ను కొడతాను. నేను ఇవ్వను. నేను నిన్ను కొడతాను. అరే ఏమిటి ఈ శబ్దం? ఈ పిల్లలు ఎందుకిలా అరుస్తున్నారు? రే మాలు, అక్కడ ఏం జరుగుతోంది? ఇది నా బొమ్మ. అక్క ఇవ్వట్లేదు నాన్న. నేను ఇవ్వను. హ్, ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళాలా ఉంది. కర్రతో కొడితేనే వీళ్ళు దారికొస్తారు. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా, ఇది నా బొమ్మ. చాలా ఆపండి. ఇంకా మీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అది అక్కడ పెట్టండి. కుదరదు. ఈ బొమ్మ నేను అక్కడ పెడితే తను తీసుకుంటాడు. మీ ఇద్దరు అస్సలు అర్థం చేసుకోరా? ఏవైంది మీ ఇద్దరికి? ఎందుకిలా గొడవ పెడుతున్నారు? అక్క తమ్ముడు ఎప్పుడూ స్నేహితుల్లానే ఉండాలి. నానా, మాలు అక్కడ బొమ్మ ఇవ్వట్లేదు. నువ్వేమంటున్నావు? నువ్వెందుకు అప్పు ఆడుకోవటానికి బొమ్మ ఇవ్వటం ఈ లేదు? బొమ్మను నేను వీడికి ఇస్తే వీడి నేల మీద పడేస్తున్నాడు. మురికవుతోంది నాన్న. కానీ నాన్న తను నాకు ఇవ్వట్లేదు కదా. మాలు, మీరిద్దరూ ఆడుకోవటం కోసమే ఈ బొమ్మని నేను కొని తీసుకొచ్చాను. ప్రతిరోజు దీనికోసం ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక మీదట మీరిద్దరూ గొడవ పడకూడదు. ఇక్కడున్నవన్నీ మీ ఇద్దరి కోసం మాత్రమే. మీకు ఏది దొరికినా మీరిద్దరూ షేర్ చేసుకోవాలి. అన్నిటినీ చాలా ప్రేమతో ఒకరికొకరు పంచుకోవాలి. అప్పుడే మీరు మంచి పిల్లలుగా ఎదుగుతారు. క్షమించండి నాన్న, ఇక మేమిద్దరం గొడవ పడాం. అప్పు, ఇదిగో బొమ్మ, నువ్వు ఆడుకో. దీన్ని పెట్టుకుని మన ఇద్దరు ఆడుకుందామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మన వెళ్ళి ఎక్కడ దాక్కోవాలి? మన వెళ్ళి ఆ పొదల పక్కన రాయల దగ్గర వెళ్ళి దాక్కుందామా? అదే ఖచ్చితంగా కుదరదు. మన ఇద్దరం కలిసి ఒకే చోట దాక్కున్నామంటే తాను ఒకేసారి మన ఇద్దరిని కనిపెడతాడు. ఓ పని చేద్దాం, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కు, నేను ఇంకెక్కడికైనా వెళ్ళి దాక్కుంటాను. సరే, నేను వెళ్ళి అక్కడ దాక్కుంటాను. నేను ఎక్కడికి వెళ్ళి దాక్కునేది? నేను వెళ్ళి ఆ పుట్టలో దాక్కుంటానా? నేను దీనిలో వెళ్ళి దాక్కున్నానంటే నన్ను ఎవరూ కనిపెట్టలేదు. 95 96 97 98 99 100. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో నువ్వు నాకు చెప్తావా? ఏ చిల్లపిల్ల, అల్లరి పిల్ల, నువ్వు అసలే అనుకున్నావు? నువ్వు దీంట్లో కూర్చుంది నాకు తెలియదు అనుకుంటున్నావా? కనిపెట్టేశాను, కనిపెట్టేశా. సరే, ఈ గోపి ఎక్కడ దాక్కున్నాడో నేను కనిపెట్టేస్తాను, సరేనా? అది ఓకే గాని వీడు అక్కడనే దాక్కున్నాడా? ఇప్పుడే నేను కనిపెట్టేస్తాను. వావ్, కనిపెట్టేస్తాను. వావ్, కిచెన్ నుంచి వచ్చే కేక్ వాసన ఎంత అద్భుతంగా ఉంది. సరిగా చెప్పావు. రా, వెళ్ళి తిందాం. నాకు చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు ప్లేట్ ఎందుకు మా తీసుకున్నావు? అయితే ఇది నీకు మాత్రమే కాదు, మనం ఏం చేసుకున్నా సరే అందరం కలిసి పంచుకొని తినాలి. సరే వెళ్ళండి, మీ ముగ్గురు ముందు వెళ్ళి చేతులు కడుక్కొని రండి. చూడండి మీ చేతులు ఎంత మురికిగా ఉన్నాయో. అప్పు, అమ్మ సరిగ్గానే చెప్తున్నారా?
పదండి మన ముగ్గురు వెళ్ళి చేతులు శుభ్రం చేసుకొని వస్తాం. పదండి మనం వెళ్ళి ఇప్పుడు కేక్ తిందాం. ఏంటప్పు చేతులు శుభ్రంగా కడుక్కున్నావా? చూడండి ఇంత శుభ్రంగా ఉంది. ఆ అప్పు ఎంత స్మార్ట్ గా ఉన్నాడు. అప్పుడు నేను నువ్వు కూడా స్మార్టే. అయితే నేను ఆ నువ్వు కూడా స్మార్టే. ఒకరోజు సుందర్ అనే గ్రామంలో జోమోన్ అనే చిన్న పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. జోమోన్ రోజు స్కూల్కి నడిచి వెళుతూ ఉండేవాడు. తన స్కూల్ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండేది. అలాగే ఒకరోజు జోమోన్ తన స్కూల్ నుండి చాలా అలసిపోయి బయటికి వచ్చాడు. కానీ పిల్లలందరూ తనకంటే ముందే వెళ్ళిపోయారు. పాపం జోమోన్ లావుగా ఉన్నందువల్ల చాలా మెల్లగా నడిచేవాడు. తను మెల్లమెల్లగా నడుస్తూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కొంతమంది పిల్లలు మామిడికాయలు కోయడం చూశాడు. వావ్, మామిడి చెట్లు ఇన్ని మామిడికాయలున్నాయి. అందులో ఒకటి దొరికినా చాలు, నేను తింటాను. ఇది ఎవరు? అరే, ఇది ఆ గుండు జోమోన్ కదా. ఇక్కడికి ఎలా వచ్చావు? వీడు ఖచ్చితంగా చెట్టుపైకి ఎక్కలేడు. మిత్రులారా, మీరు నాకొక మామిడికాయ ఇస్తారా? మీరందరూ ఇది విన్నారా మిత్రులారా? వీడికి మామిడికాయ కావాలంట. అలా నీకు మామిడికాయ కావాలంటే ఎక్కి తీసుకో. పాపం జోమోన్ ఆ రాయిని గట్టిగా పైకి విసరలేనందువల్ల చాలా బాధపడ్డాడు. అందులో నాకు ఒకటి ఇస్తారా? లేదు, నేనివ్వను. వాళ్ళకి ఈ కలర్ పెన్సిల్ ఇస్తాను. నీ పెన్సిల్ మాకేమీ అక్కర్లేదు, మా దగ్గరే ఉన్నాయి. అయితే మీకు నేను నా వాటర్ బాటిల్ ఇచ్చానా? వద్దు, నీది పాత వాటర్ బాటిల్, అదంతా మాకు వద్దు. నువ్వు మాకు ఏమిచ్చినాను, మేము మామిడికాయ మాత్రం నీకివ్వము. ఈ బండోడు పిరికివాడుగా ఉన్నా పాపంగా ఉన్నాడు. అదే సమయంలో ఒక కోతి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ వింటూ ఉంది. ఆ అబ్బాయి చాలా పాపం. అందరు కలిసి వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎలా వాడికి సాయం చేయాలి? ఓహా ఓహో, బాగా పండిన మామిడి పండు. మన కంటికి కనబడుతోంది ఏంటి? మనం ఆ అబ్బాయిని అలా కిండల్ చేసి ఉండకూడదు. ఆహా, మన ఆ అబ్బాయికి ఈ మామిడికాయ ఇచ్చుంటే వాడు మన కోసం ఆ మామిడి పండుని ఇచ్చుంటాడు. ఇప్పుడు మనం వారి దగ్గర ఎలా అడగాలి? ఆహా, ఇది చాలా తీయగా ఉంది. అసలు ఇది మామిడికాయ లేకపోతే తేనా? ఎందుకు అనుమానం? ఇది తప్పకుండా మామిడి పండే.
మాకు కొన్ని మామిడి పళ్ళు ఇస్తావా? అందరం కలిసి తినొచ్చు. నువ్వు మా కోసం ఇది ఇవ్వగలుగుతావా? మనందరం కలిసి ఇది షేర్ చేసుకుని తిందాం. తప్పకుండా, ఇలా రండి. ఇదిగోండి, తినండి, అందరూ తినచ్చు. మా అందరినీ మన్నిస్తావా మిత్రమా? ఎందుకు? నీకు మేము మామిడికాయ ఇవ్వనందుకు, నిన్ను బండోడని పిలిచినందుకు. ఏ సమస్య లేదు. ఇప్పుడు మీరందరూ నా మిత్రులయ్యారు కదా, అది నాకు చాలు. మనకి మామిడికాయలు దొరికాయి, అలాగే మామిడి పళ్ళు కూడా దొరికాయి. వాటితో పాటు మిత్రుడు దొరికాడు. మనకి మామిడికాయ దొరికింది, మనకి మామిడి పండు దొరికింది, ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు. ఇలాగే మంచి మనసున్న జోమోనికి మామిడి పళ్ళు దొరికాయి, అలాగే చాలా మంది మిత్రులు దొరికారు.